వచ్చే నెలలో ప్రధాని మోడీ అమెరికా పర్యటన, అధ్యక్షుడు ట్రంప్తో భేటీ అయ్యే అవకాశం, భారత అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఉద్రిక్తతలు ఎదుర్కొంటున్న వేళ రెండు దేశాల నేతల మధ్య కీలక భేటీకి రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెల సెప్టెంబర్లో న్యూయార్క్లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రత్యేకంగా సమావేశమై రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటు జరుగుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మోడీ, ట్రంప్ల మధ్య గతంలో అనుసంబంధం సానుకూలంగా ఉన్నప్పటికీ ఇటీవల అమెరికా తీసుకున్న కఠిన నిర్ణయాలు సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపించాయి. ముఖ్యంగా భారతీయ ఉత్పత్తులపై అమెరికా 50% వరకు భారీ టారిఫ్ సుంకాలను విధించడం ప్రధాన కారణంగా మారింది. అందులో 25% వాణిజ్య కారణం కోసం, మరో 25% రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులను కొనసాగిస్తోంది పేర్కొంటూ విధించారు. వీటిలో తొలి విడత సుంకాలు ఈ నెల 7వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. మిగిలిన సుంకాలు ఆగస్టు 27 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ గడువు దగ్గర పడుతున్న కారణంగా ఇరు దేశాల అధికారులు ఒప్పందం సాధనకు ముమ్మర చర్చలు జరుపుతున్నాయి. సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమయ్యే ఇరాన్ సమావేశాల సమయంలో జరగనున్న మోడీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఈ పర్యటనలో ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో పాటు మరికొన్ని దేశాల నేతలు సమావేశమయ్యే అవకాశం ఉంది. విశ్లేషకుల అంచనా ప్రకారం మోడీ ట్రంప్ సమావేశం విజయవంతంగా కావడం వాణిజ్య చర్చల పురోగతిపైన, అలాగే సమకాలీన అంతర్జాతీయ పరిణామాలపైన ఆధారపడి ఉంటుంది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.